డిసెంబర్ 4 పునీత యోహాను డమసీని గారి పండుగ. వీరు సిరియాలోని డమస్కస్ నగరంలో ఉన్న క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. వీరికి వారి తండ్రి ఆదర్శమూర్తి. యవనస్థంలోనే ప్రభుత్వ సేవలు చేసేవారు. అయినప్పటికీ ఈ లోక సంబంధ బాధ్యతల కంటే దేవుని సేవకు తాను పూర్తిగా అంకితం అవ్వాలని యెరూషలేంలో సాబ్సా మఠంలో సన్యాసిగా చేరారు. వీరు ప్రార్థన, ధ్యానం మరియు రచన ద్వారా జీవితాన్ని గడిపారు. వీరు గొప్ప తాత్వికుడు, ధర్మశాస్త్రవేత్త మరియు గీతకర్త. క్రీస్తు ప్రతిమల ఆరాధనకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమం సమయంలో ప్రతిమల గౌరవాన్ని సమర్థిస్తూ దేవునికి ప్రతిరూపంగా పటములు, స్వరూపాలు పెట్టుకోవడంలో తప్పు లేదని సువార్తికుడైన యోహాను కూడా చెప్పి ఉన్నారని వారించారు. వీరు క్రైస్తవ సిద్ధాంతాలను వివరించడంలో ప్రాముఖ్యతను కలిగి ఉన్నారు. ముఖ్యంగా సుజ్జానపు ఊట అనే గ్రంథం ద్వారా క్రైస్తవ ధర్మశాస్త్రానికి శాస్త్రీయ పునాది వేశారు. వీరి జీవితం మనకు అపార విశ్వాసం ఎలా కలిగి ఉండాలో నేర్పుతోంది. పునీత డమస్కను యోహాను గారా